ఆ ఇంద్రుడికి రాజ్యం ఇవ్వడం కోసమని తాను వామనమూర్తి అయ్యొచ్చి చెయ్యి చాపి దానం పుచ్చుకొని సమస్త లోకములను కొలిచి ఆనాడు ఆ పాదం ఎంత సొక్కిపోయిందో. అందుకే ఆ మంగళాశాసనానికి సంబంధించినటువంటి పాశురం ఒకటి ఉంది, దాన్ని ప్రత్యేకం విజ్ఞాపన చేస్తుంటారు. ఆడిపోతే తిలైపోతే అని వస్తూ ఉంటుంది. అంటే నాకు ధారణలో లేవనుకోండి, మీ అందరూ తెలుసున్న వాళ్ళు వింటున్నారు, తెలియని వాడు చెప్తున్నాడు, ఇదో విచిత్రం, ఇది భగవన్మాయ అంటే. అందుకని ఆ అటువంటి పాదానికి మంగళం పాడుతున్నాం. అటువంటి శ్రీమన్నారాయణుని యొక్క అవతారమైన వామనమూర్తిని కీర్తిద్దాం. ఎంత వాత్సల్యమో! ఇంద్రుడికి రాజ్యం ఇవ్వడానికి తాను వామనమూర్తిగా దిగిరావడమా, సమస్త లోకములను తన పాదంతో కొలవడమా, ధర్మమూర్తి కనుక ఇంతటి దానం చేసినవాడు కనుక సావర్ణిమను వేళకు దేవేంద్రుండగునితడు దేవతలకు దుర్భాషితముగు రాచోటికి రావింతును అందు మీద రక్షింతుదయం అని మళ్ళీ బలిచక్రవర్తికి ఇంద్రపదవినిస్తానని ప్రమాణం చేయడమా, ఎంత వాత్సల్యమా వామనమూర్తిది అని ఇవాళ ఆ వామనుండి తలుచుకుని పొంగిపోతున్నారు వాళ్ళు. పొంగిపోయి ఆ వామనమూర్తిని కీర్తించి ఎటువంటి పాడి పంటలుండాలట, ఆకాశమంతెత్తు పెరిగిపోయి ఉండాలట, ఆ చేలు పెరిగిపోతే ఆ కంకులిలా వంగిపోయి ఉండాలట, ఎంత దగ్గరగా పొలంలో ఆ వరికి సంబంధించినటువంటి మొక్కలు పెరిగిపోవాలంటే ఆ కింద నీరుంటుంది, ఆ నీటిలో ప్రయాణించడానికి కావలసినంత చోటు లేక చేపలు ఆ మొక్కల మధ్యలోంచి ఈదలేక త్రుళ్ళి పడుతూ పైకి ఎగురుతూ ఉండాలట చేపలు. అలా చేపలు ఉండాలట. ఆ మధ్యలో కలువ మొక్కలు లేవాలట, ఆ కలువ మొక్కలకి కలవ పూలు ఉండాలట, ఆ కలువ పూల్లో గండు తుమ్మెదలు పడుకోవాలట. అవి రవం చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉండగా ఆ కలువ పువ్వు ఉన్నటువంటి కాడ కిందన చాప ఒకటి వచ్చి త్రుళ్ళి పడేటప్పుడు దాని తోక తగిలి ఆ కలువ పువ్వు ఇలా ఊగాలట. ఊగితే ఆ గాలికి ఆ మొక్క కదులుతున్నప్పుడు ఆ మొక్క తగిలి ఇటు ఊగాలట. ఉయ్యాలలో ఊగిన రాచకుమారులలా తుమ్మెదలు ఈ కలువ పువ్వులలో ఊగుతూ ఉండాలట. అటువంటి పొలాలతో ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉండాలన్నారు. ఇది నిజంగా ఆకాశం అంతెత్తు వరికంకులతో మొక్కలుంటాయా? వాళ్ళు బలిచక్రవర్తిని మొట్టమొదటి వామనమూర్తిని ప్రార్థన చేశారు. ఆయన పెరిగిపోయాడు 3 లోకాలు ఆక్రమించి. ఆ పెరిగిపోయిన వామనమూర్తి వాళ్ళ కళ్ళల్లో ఉండిపోయాడు. ఇంకా మనం ఏదైనా చాలా గొప్ప పెర్ఫార్మెన్స్ ఏదైనా చూసామనుకోండి, మహాతల్లి శోభానాయుడు గారి శ్రీనివాస కళ్యాణం సంగీత రూపకం నాట్యం చేస్తుంటారు. అటువంటి కార్యక్రమానికి వెళ్ళి మీరు ఇంటికి వచ్చేసారనుకోండి, ఇంకా మనస్సంతా అదే ఉంటుంది. ఏం చేస్తున్నా, ఏది వింటున్నా, అబ్బా నిజంగా ఏమి నాట్యం రా, ఏమి ప్రోగ్రాం రా, ఏమి సంగీతం రా అని రాత్రి పడుకోండి చెవుల్లో అది వినపడుతుంటుంది. భోజనం చేస్తుండండి అదే వినపడుతుంటుంది. ఏమి మాట్లాడుతున్నా కాసేపు దాని గురించే మాట్లాడుకుంటుంటాం, కాసేపు దాని గురించే చెప్పుకుంటుంటాం. అలా వాళ్ళు వామనమూర్తిని అలా ప్రార్థన చేశారు. అది పూజ అంటే, అది ప్రార్థన అంటే, అది భాగవత హృదయం అంటే. ఆవిడ ఎలా వామనమూర్తిని కీర్తించిందంటే పెరిగిన పంట పొలాలు కూడా వామనుళ్ళ ఆకాశం అంతెత్తు కనబడుతున్నాయి ఇవాళ ఆవిడకి. అంతటి పొలాలలో కింద చేపలు ఉండాలట. ఇవి కాదుట, ఇంకా పాడి ఎలా ఉండాలి, చాలా బలము కలిగినటువంటి వారు ధైర్యంతో దూరి కొట్టంలోకి వెళ్ళాలట. అది చిత్తడిగా ఉంటుంది ఆ నేల. అక్కడికి వెళ్లి ఆవుల యొక్క పొదుగుల కింద కుండ పెట్టడమే తర్వాయిట. ఇలా ఆవు యొక్క పొదుగు ముట్టుకుంటే చాలట, ఇలా ధారల కింద పాలు పడిపోతుంటాయిట. ఆ కూర్చున్నవాడు స్థిరాసనం వేసి కూర్చోవాలట. ఎందుకని, కుండ తీసి కుండ పెట్టడంలో ఆలస్యం అయితే అదంతా పాలు కారిపోతాయి కింద. అందుకని కుండ తీసి కుండ పెట్టడంలో జాగ్రత్తగా ఉండాలి, అలాగే చూస్తూ ఉండాలి కుండ నిండిపోవడాన్ని. అంత జాగరూకుడైన వాడు ఉండి కుండలలో పాలు పట్టేటట్టుగా పాలనివ్వగలిగినటువంటి బలిసిన ఆవులతో కూడిన పాడి సమృద్ధి కలుగుగాక. దీని యందు పైకి పాడి పంటలను అపేక్షించింది. నెలకి 3 వానలు పడాలి, ఈతి బాధలు ఉండకూడదు. ఆంతరమునందు ఆ తెల్లి చెప్పినటువంటి రహస్యం వేరు. మనకి పరమాత్మ మనము చేసుకున్నటువంటి కర్మల యొక్క ఫలితము సంచితము, ఆగామి, ప్రారబ్ధము అని 3 కింద విడదీస్తాడు. సంచితం అంటే మన పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ పడిపోయి ఉంటుంది. మనం 50,000 పట్టుకెళ్ళి స్టేట్ బ్యాంక్ లో వేస్తాం ఫిక్స్డ్ డిపాజిట్. 5 ఏళ్ల తర్వాత తీసుకుంటామండి అంటాం. ఏదో వాడు ఆశ పెడతాడు, దాన్ని 80 చేస్తా 90 చేస్తా, ఆశ బట్టి ఆ బ్యాంకు అందులో వేసుకుంటాం. అది సంచితం, ఇప్పుడు రాదు, 5 ఏళ్ల తర్వాత వస్తుంది. అందుకని అలా మన పేరు మీద మనం చేసినటువంటి పాపపుణ్యముల ఫలితములు కూడా పడిపోయి ఉంటాయి కొండల్లాగా. అందులో అన్నింటినీ అనుభవించలేం కనుక కొన్నింటిని అనుభవించడానికి కొన్ని తీస్తారు. బొత్తిగా పాప ఫలితమే తీస్తే ఏడుస్తూ కూర్చుంటాడు రా లేచిన దగ్గర నుంచి అని కొంచెం పాప ఆయన కన్సెషన్ ఇచ్చి అటు ఇటు వెతికి వీడు చేసిన పుణ్యం ఏం లేకపోయినా గుడి ముందు నుంచి వెళ్ళడం కూడా పుణ్యం కింద చేసేస్తాడు. ఎంత వాత్సల్యమో మహానుభావుడికి. చిత్రం, యథార్థంగా చెప్తున్నాండి, నేనే ఇందులో అబద్ధం చెప్పట్లేదు. ఎవరో వెళ్ళి గుండు చేసుకున్నవాడు కనబడ్డాడు.
ఏమిటో తిరుపతి వెళ్ళి వచ్చానేంటి అంటాడు. అంటే అవునండి తిరుపతి వెళ్ళి వచ్చానండి వీడు చాలా భక్తి శ్రద్ధలతో చెప్తాడు. ఏం ప్రసాదం చాలా మాకు అంటాడు. నేను చాలా కొంతమందిని చాలా చిత్రమైన వ్యక్తులు ఉంటారు. ఓసారి నేను తిరుపతి వెళ్తూ మా ఆఫీసులో ఒక ఆయనతో తిరుపతి వెళ్తున్నానండి, ఆయన చాలా గడుసువాడని చెప్తుండేవారు అందరూ. నేను ఎప్పుడు ఆయన గడుసుతనాన్ని అనుభవించే అదృష్టం నాకు కలగలేదు. ఒక రోజున ఇదేంటి ఇవాళ తిరుపతి వెళ్తున్నానండి అన్నాను, ఎందుకో నా ప్రారంభం కొద్ది. అంటే ఆయన అన్నాడు మీరు తిరుపతి వెళ్తున్నారా అని గబుక్కుని పరుసు తీశాడు. ఏమిటో గడుసువాడు అంటారు, ఇంత భక్తుడే అన్నమాట అనుకున్నాను. 5 రూపాయలు తీసి నాకు ఇచ్చాడు. గుండీలో వేయమన్నాడు అనుకుని జేబులో పెట్టేసుకున్నాను. కోటేశ్వరరావు వచ్చేటప్పుడు నాకు లడ్డూ తిండి అన్నాడు. తిరుపతి నుంచి లడ్డూ తేవడం అంత తేలిక? ఈయనకి ఒక్కడికి ఓ లడ్డు 5 రూపాయలు ఇస్తే లడ్డూలు ఇచ్చేస్తున్నారా తిరుమలలో? ఆ రోజుల్లో ఎంత కష్టంగా ఉండేదో అప్పుడు ప్రసాదంలో. ఊరినీయ సాధ్యం ఇదానీ గడుస్తున్నాం అనుకున్నాను నేను. అలా మనం ఈ జన్మలో అనుభవించడానికి ఏదో చిన్న పుణ్యం చేస్తాడు. పుణ్యాన్ని కూడా చూస్తాడు స్వామి. తిరుపతి అని నోటితో అంటే చాలు వాచిక పుణ్యం అని వేసేస్తాడు. ఏదో మనకి తెలియదు మనం పుణ్యం చేసినట్టు. ఇక్కడ నేను కూర్చుంటాను, ఇక్కడ శరభేశ్వర శర్మ గారు కూర్చుంటారు. శరభేశ్వర శర్మ గారంతటి మహానుభావుడు నాకు తెలియదు, వీడు కోటేశ్వరరావు అని ఆయనకి తెలియదు. ఆయన బ్యాగ్ అక్కడ పెట్టి టికెట్ తెచ్చుకోవడానికి పెడతారు, దాని పక్కనే నా పెట్టి పెడతాను. దొంగాడు వచ్చాడు తీసుకుపోదామని, ఇక్కడ కూర్చున్నాను, 2 నావే అనుకుని దొంగతనం చేయకుండా వాడు వెళ్ళిపోయాడు. ఈ దొంగతనం చెయ్యకుండా వాడు వెళ్లిపోయినటువంటి విషయం శరభేశ్వర శర్మ గారికి తెలియదు. ఆయన యొక్క పెట్టి నేను రక్షించాను అనుకోకుండా అని నాకు తెలియదు. కానీ చిత్రంగా కూర్చుని గుప్తంగా రాసేవాడు ఇక్కడ ఉన్నాడు. తెలిసో తెలియకో నువ్వు ఇక్కడ కూర్చుంటే శరభేశ్వర శర్మ గారి పెట్టి కూడా రక్షింపబడింది కనుక నీ దాంట్లో ఏదో అనుషంగిక పుణ్యమో, తెలియకుండా ఒక భక్తుడి పెట్టిని రక్షించిన పుణ్యమని వేసేస్తాడు. ఇదిగో దాన్ని తీసుకొచ్చి ఓ గవర్నమెంట్ ఆఫీసులో ఉద్యోగము అనో ఫలితాన్ని ఇక్కడ ఇస్తాడు. ఇలా పుణ్యము పాపము 2 కలిసి ప్రారంభంగా అనుభవించడానికి ఓ సంచి ఒకటి పట్టరావాలి. ఇవి అనుభవించడానికి మరి అనుభవించడానికి ఒకటి ఉండాలి కదండి. అనుభవం దేంతో పొందుతారు? అందుకని తెచ్చుకుంటాం. శరీరం మనం కాయగూరలకు వెళ్ళామనుకోండి, మనకి అందుకే ఈ అలవాటు. ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఎందుకైనా మంచిదో బ్యాగ్ పట్టరారా అంటాం. ఈ బ్యాగ్ పట్టుకు తెచ్చుకోవడం అన్న అలవాటు ఎక్కడంటే మనకు మొట్టమొదటి నుంచి ఉంది. ఈ సంచి అట్టుకుని వచ్చుకుంటాం. వచ్చుకుంటే దేంతో అనుభవిస్తారు? మరి కష్టం అనుభవించాలి. ఇది చాలా కష్టంగా ఉందండి అనాలంటే ఇది కష్టపడాలి. ఎంత సుఖంగా ఉందోనండి ఇది సుఖపడితేను. ఈ సంచి అనుభవిస్తూ ఉంటుంది. దీని లోపల ఆయన కూర్చుని ఇది ఎన్నాళ్ళు అనుభవించాలో అన్ని శ్వాసలను ఆయనకి లెక్క ఉంటుంది. అన్నింటి వరకు ఆయన ఇందులో కూర్చొని లెక్కెట్టుకుంటుంటాడు. అయిందా 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 అని. సినిమాకి వెళ్ళిపోవాలన్న తాపత్రయం ఉన్న భర్త ఏమే అయిపోయిందా అంటుంటాడు వాచి చూసుకుని. అలా వీడు ఊపిర్లు తీసుకుని వీడు గొడవలో వీడు ఉంటాడు. వీడు ఇంకా సంపాదించేసుకుంటుంటాడు ప్రారంధాన్ని. ఇంకా వెళ్ళి సంచితానికి క్రెడిట్ అయిపోతుంటుంది. వెట్టి మూట అంది శాస్త్రం. దీన్ని ఇది కనపడదు, దీన్ని నెత్తి మీద ఎట్టుకు తిరుగుతుంటాడు ఈ వెట్టి మూటను అనుభవించడానికి. అసలు దీనికోసం వస్తాడు వీధిలోకి ఒక్కొక్కసారి, తెలుసా అండి? ఎందుకంటే వాడికి ఏం పని లేదు, నిష్కారణంగా బయటకు వస్తాడు. ఏమి తోచలేదని నించుంటాడు. అక్కడ కుక్క పడుకుని ఉంటుంది. వీడికి ఎందుకు? ఆ పక్కనున్న కుండీలో మట్టి పెట్ట తీసి కుక్కను కొడతాడు. అది భయం లేచొచ్చి వీడిని గరుస్తుంది. అందుకే ఏమంటే పంతులు గారిని కుక్క కరిచింది అంటే అయ్యో పాపం అంటారు మన వాళ్ళు. అయ్యో పాపం అనడంలో ఎంత రహస్యం ఉందో తెలుసా అండి? ఎక్కడో ఏదో జన్మలో కుక్కని బాధ పెట్టడం అనేటటువంటి పాపాన్ని చేసినటువంటి సంచితములోంచి ఈ జన్మలో కుక్క చేత తిరిగి కడవబడడం అనేటటువంటి ప్రారంభాన్ని నుదుటను రాస్తే దాన్ని పంతులు గారు ఇవాళ అనుభవించారా? ఇది అయ్యో పాపం. అందుకని ప్రారంభం కింద ఇప్పుడు అనుభవించడానికి ఓ సంచి, అందుకని దీంట్లో వేసుకుంటూ ఉంటాడు అన్ని, మళ్ళీ దీంతో అనుభవిస్తూ ఉంటాడు. ఈ సంచోటి పట్టుకు తిరుగుతూ ఉంటాడు. తిరుగుతూ ఎప్పటికీ అసలు భగవంతుడి వైపుకి ఆభిముఖ్యం ఉండదు. అక్కడే గుడి ఉంటుంది, ఆ పక్కనే వాడుంటాడు. వాడు ఎప్పుడూ గుళ్ళోకి వెళ్తాడు. కానీ ఆయనకు తాపత్రయం ఉంటుంది లోపల ఉన్న ఆయనకి. అయ్యో వాడు రాడురా, నేనే పెడతాను రా అని. కొడుకు ఎప్పుడు తండ్రి దగ్గరికి రాడు. పాపం ఈయన పిఎఫ్ అంతా అమ్మేసి వాడిని చదివించాడు. నాకు ఎక్కడ ఖాళీ నాన్నగారు, ఒక్క రోజు లేకపోతే ఆఫీసు నాశనం అయిపోతుందంటే అన్ని ఉంటుంది. వీడు రిటైర్ అయిపోయినా హాయిగా ఉంటుంది ఆఫీసు. పెట్టుకోకూడదు తాదాత్మ్యతలన్నీ పెట్టుకోవడం. అలానే ఆఫీసులు మాయమని శాస్త్రం చెప్పలేదు. విహిత కర్మాచరణం జాగ్రత్తగా చేసుకుంటే చాలు, విర్రెక్కిపోకూడదంతే. అలా మనం పెట్టుకుంటే ఆయన బయటికి వస్తాడు. అందుకని ఊరిరిగింపు అన్నారు. ఊరేగింపు కాదు, ఊరిరిగింపు. స్వామి వాడు ఎప్పుడు రాడు స్వామి. కోటేశ్వరరావు అని పేరు వీడికి ఇల్లు ఆఫీసు 2 తెలుసు స్వామి. వీడు ఒక కబంధుడు. అడిగో ఇందులో ఉంటాడంటే ఆయనే ఓసారి వచ్చి మన గేటు ముందు నిలబడతాడు. లోపలికి వెడితే టీవీ చూస్తున్నాను ఎందుకు వచ్చావు అంటాడేమో అని బయట నించుంటే ఇగో అదేంటి పల్లకి వచ్చింది బెల్లం మొక్కట్టుకెళ్ళని ఇలా ఓసారి పైకి చూస్తాడు. పొంగిపోతాడు ఆయన. బా ఏం అదృష్టం రా, ఇవాళ వాడు నన్ను తొంగి చూశాడు తెర తీసి టీవీ వదిలేసి అని. దానికే పొంగిపోతాడు ఆయన. ఓ బెల్లం మొక్క ఆవిడ వచ్చి అక్కడ పెడితే పాపం అర్చక ఆయన ఎంత భోళా మనిషో అర్చకులు అంతే భోళా మనుషులు. ఆయన అంశలే కదా వీళ్లలోకి పెడతారు, ఆయన కళలు వీళ్లలోకి పెడతారు. లక్ష్మణాచార్యులు వారు ఎందుకంత మంచిగా ఉంటారనుకుంటున్నారు? ఆయన గొప్ప కాదు, ఆ పరమేశ్వరుడి కళలన్నీ లక్ష్మణాచార్యుల వారిలో పెట్టేశారు. అందుకే
అందరికీ తండ్రిలా కనబడుతుంటారు ఆయన ఇక్కడికి వస్తే. అంత మంచిగా అంత సౌజన్యంతో ప్రవర్తిస్తారు. ఆత్మావై పుత్రనామాసీమ గోవిందబాబు గారికి వచ్చేసింది ఆ లక్షణం. అందుకని అదిగో పరమేశ్వరుడి అంశ వాళ్ళకు ఉంటుంది. అందుకని వాళ్ళు పాపం ఆ బెల్లం ముక్కుచ్చుకొని అక్కడ పెట్టి నైవేద్యం పెట్టి వాళ్ళు నీరాజనం ఇచ్చి ఆ హారతి మనకిచ్చి వాళ్ళు ముందెడుతూ ఉంటారు. అందుచేత ఇది భగవంతుని యొక్క వాత్సల్యం. అంటే ఆ భగవంతుడి జ్ఞానం మనం పొందాం. మనం ఎప్పుడు ఈ సంచిలో వేసుకోను వండుకోను ఇదే పని. అసలు అలవాటంతా ఈ ప్రారంధాన్ని అనుభవించడం, కొత్త తెచ్చుకోవడం. ఇదే రైతు బజార్కి మనకి ఉన్న కనెక్షన్. అక్కడ కూడా ఇదే కనెక్షన్. ఇందులో ఎప్పుడో ఒకనాడు భగవంతుడి యొక్క అనుగ్రహం చేత అసలు దేవుడేమిట్రా అని ఒక భావన కలుగుతుంది వాడికి అని అన్నారు. ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అన్నారు శంకరాచార్యులు వారు. ఎప్పుడో చేసుకున్న పుణ్యం ఉంటే ఓసారి అసలు దేవుడు ఏమిట్రా అంటాడు వీడు, లేకపోతే ఆ మాట కూడా అండం అని ఓసారి గుళ్ళోకి రావడం మొదలు పెడతాడు. ఆనాడు ఏదో ఉపన్యాసం వింటాడు. ఏదో ఒక మహాజ్ఞాని అయినటువంటి గురువు దొరుకుతాడు. ఆ గురువు దొరికితే అప్పటి వరకు ఎండిపోయినటువంటి హృదయ క్షేత్రంలో కామక్రోధాదులతో ఎండిపోయింది. దాని మీద తజ్జలాన్ అని నీటి కింద పరమాత్మ నిలబడతాడు. నిలబడితే ఇప్పుడు అది మెత్తబడింది. మెత్తపడితే అందులో అక్కడ 3 వానలు పడాలి. ఆ 3 వానలే ఇప్పటికి వాడికి 3 రహస్యాలు తెలుస్తాయి. దీనికి చీడ పీడ పట్టకుండా ఉండాలి. చీడలంటే 6 ఉంటే ఆ పొలం పండదు. ఈ 6 చిలకలు, ఎలకలు, మిడతలు, అతివృష్టి, అనావృష్టి, క్రూరుడైన రాజు. ఈ 6 చీడలు మన దగ్గర ఉంటాయి. ఈ 6 చీడలు పోవడమే 6 లక్షణములు భక్తితో కలిగి ఉండడం. వాడికే చెందినవాడను, సర్వకాలములయందు వాడి చేతనే భోగింపబడవలసినటువంటి వాడను, వాడితో కలిసి ఉండుటమే సుఖము, వాడి నుండి విడువడుట దుఃఖము, వాడే నాకు రక్షకుడు, వాడి యొక్క ఆనందమే నా ఆనందము అనేటటువంటి 6 లక్షణాలు ఉండడం భక్తి. 6 లక్షణములు తిరగబడి నా అంతటి వాణ్ణి నేను, నా దేహంతో సంబంధం ఉన్న వాళ్లే నా వాళ్ళు, ఇది భోగించడమే నేను భోగించడం, నేను స్వతంత్రుణ్ణి, ఇలాంటి 6 లక్షణాలు ఏర్పడడమే 6 చీడలు పీడలు పట్టడం. ఇవి లేకుండా నెలకి 3 వానలు పడాలి. పడితే ఆ 3 వానల చేత ఈ లోపల ఉండేటటువంటి క్షేత్రము బాగా సస్యశ్యామలమై అది లోపల మెత్తబడాలి. ఆ 3 వానలే అనన్య శరణత్వము, అనన్య శేషత్వము, అనన్య భోగ్యత్వము అన్నారు పెద్దలు. అంటే వాడికే చెందినవాడనన్న భావన, వాడు తప్ప వేరొకడు రక్షకుడు లేడన్న భావన, బ్రహ్మమునందే రమించాలనేటటువంటి ఆనందము పూనిక కలిగి ఉండడం. ఈ 3 ముందు భక్తిగా ఏర్పడాలి. ఏర్పడితే ఆ లోపల చేపలు తుళ్ళి తుళ్ళి పడుతుంటాయి. చేపలకి ఏమిటి ఆధారం? చేపలకి నీరు ఉంటేనే తుళ్ళి పడతాయి. ఆ నీటికే తజ్జలాన్ అని పిలిచిందిట ఉపనిషత్తు భగవంతుణ్ణి. తత్ అంటే పరమాత్మ. అందుకే సుందరకాండ తత్తుతో మొదలై తత్తుతో పూర్తయిపోతుంది. ఆ తత్ పరమాత్మ అయితే జ అంటే ఆయనలోంచి పుట్టి, ల ఆయనలో లయమైపోయి, ఆయనలోనే ఉంటుంది ప్రపంచం. ఆయన తప్ప వేరొకటి ఉండదు. అందుకని అటువంటి భగవంతుని యొక్క గుణములలో తాను మునకలు వెయ్యడమే చేపలు తుళ్ళి తుళ్ళి పడడం. అటువంటి స్థితి ఉంటే లోపల ఏమి చేస్తున్నా భగవంతుని యొక్క గుణములను అనుభవించి పొంగిపోయేటటువంటి వాళ్ళ స్థితి ప్రహ్లాదుడి స్థితిలో ఉంటుంది. వాళ్ళకి సంసారంతో లోకంతో సంబంధం కాదు, భగవంతుడితోటి సంబంధం. అందుకని మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంపు పోవునే మదనములకు, నిర్మల మందాకిని వీచికల తూగు రాయంచటనునే తరంగిణులకు, లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిలజనునే కుటజములకు, పూర్ణీందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నిహారములకు, అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృత పాన విశేష మత్త చిత్తమేరీతి ఇతర విషయంబు చేర నేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా అంటాడు. ఆ అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృత పాన విశేష మత్త చిత్తమును కలిగి ఉండడం, ఆ శ్రీమన్నారాయణుని యొక్క పాదపద్మములలోంచి స్రవించేటటువంటి తేనెను తాగి మత్తెక్కిపోయి పడిపోయినటువంటి హృదయం కలిగి సర్వకాలములయందు పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాదపద్మయుగలి చింతామృతాస్వాద సంధానుండై మరచన్సురారిసుతుడే తద్విషమున్భూవరా. అదే ఆ చేపలు తుళ్ళి తుళ్ళి పడడం. ఆ తుళ్ళి తుళ్ళి పడేటటువంటి చేపలు ఉన్నటువంటి పొలంలో
అక్కడ కలువ పూలు పెరగాలి. ఆ కలువ పువ్వులలో తుమ్మెదలు ఉండి రవం చేస్తూ ఉండాలి. అదే హృత్పుండరీకం అని. ఈ హృత్పుండరీకంలో ఆ లక్ష్మీనారాయణులు ఇద్దరు వాసము చేసి ఉండాలి. సర్వకాలముల యందు ఆ లక్ష్మీనారాయణుల యందు ధ్యానైకమగ్నుడే అంతర్ముఖుడయ్యేటటువంటి గొప్ప భాగవత స్థితి ఆయనకి కలగాలి. ఇది వాళ్ళు లోపల కోరుకుంటున్నటువంటిది పాడి. బాహ్యమునందు పంట వాళ్ళకి ఎటువంటి పాడి కావాలట? ఈ కోరుకున్నది పంట. వాళ్ళు కోరుకుంటున్నటువంటి పాడి ఎటువంటి ఆవులుండాలట? బలిసినటువంటి ఆవులై ఇలా వెళ్లి పొదుకుని ముట్టుకోగానే పాలు స్రవించేటటువంటివై ఉండాలట. అటువంటి గురువు యొక్క అనుగ్రహం కలగాలి. వాడిని కదిపితే చాలు భగవంతుని యొక్క కథలు వాడి నోటి వెంట జాలువరిపోతాయి గంగా ప్రవాహంలాగా. ఎందుకని? నిండిపోయినటువంటి బింది ఇంకా నీటిని ఇమర్చుకోలేక అంచుల వెంట నీటి ధార కారిపోయినట్టు భగవంతుని యొక్క ఆనందాన్ని, ఆ గుణ విభూతులను తాను అనుభవించడము చేత ఆ అనుభవించిన ఆనందము లోపల ఆగక వాక్కుగా పైకి ప్రవహిస్తే అటువంటి వాక్ ప్రవాహము కలిగినటువంటి, అటువంటి భక్తి కలిగినటువంటి, అటువంటి శుద్ధి కలిగినటువంటి, నిరంతరము భగవన్నామ స్మరణ చేసేటటువంటి జ్ఞానము కలిగినటువంటి, భగవత్ స్వరూపాన్ని నిర్ద్వంద్వంగా తెలుసుకున్నటువంటి మహాపురుషులు ఎక్కడో ఉంటారు. అటువంటి మహాపురుషులైనటువంటి ఆవులు, ఆ ఆవులు గడ్డి తిని పాలివ్వవు. కృష్ణుని యొక్క వేణునాదమును తిని బలిసిన ఆవులు. ఆ వేణునాదము ఓంకారము, ప్రణవము. ప్రణవము యొక్క అర్థమును తరచి తరచి చూసి భగవంతునితో తమకున్న అనుబంధాన్ని లోపల నెమరవేసుకుని ఆ భగవంతుని యొక్క చేతి స్పర్శని తాము పొంది అటువంటి కృష్ణుని వేణు గానము చేత నిండినటువంటి హృదయము కలిగిన వారున్నారే, ఆ రాసలీల అనుభవించి బ్రహ్మానందమును పొందినటువంటి మహాపురుషులైనటువంటి గురువులు వారున్న చోట నేల చిత్తడిగా ఉంటుంది. అంటే అవి పోసినటువంటి మూత్రము చేత, అవి విడిచినటువంటి పాల చేత కాలు పెడితే జారిపోయేటట్టు ఉంటుంది. పూనికతో లోపలికి వెళ్ళాలి. ఇందుచేత వారి మాటలు మాట్లాడేటప్పుడు ఒక్క నిమిషం మనస్సు ఎటైనా వెళ్ళిందో ఆ నిమిషంలో ఎంతో జారిపోతుంది. వాళ్ళు అనుభవించిన ఆనందాన్ని ఆవిష్కరిస్తున్నారు. అందుచేత అదిగో అటువంటి పూనిక కలిగినటువంటి గురువులు ఉన్నటువంటి చోటికి వెళ్లి శిష్యుడు చెయ్యవలసిందేమిటి? పూనికతో ఆ ఆవుల యొక్క పొదుగు ముట్టుకుంటే చాలట పాలు వర్షించేస్తాయిట. వాళ్ళ పాదములు వెళ్లి ఇలా పట్టుకుని నమస్కారం చేసి అయా 4 మాటలు చెప్పండి అని అడిగితే చాలట. అడిగినటువంటి శిష్యుల ఆర్తిని చూసి చెప్పకుండా తానుండలేక చెప్పేస్తాట. అలా చెప్పేటటువంటి గురువులు ఎవరున్నారో వాళ్లే ఆ పొదుగు ముట్టుకునేటప్పటికే పాలను విడిచిపెట్టేవారు. పాలు జ్ఞానం. ఆ పాలు కారిపోయేటప్పుడు వీళ్ళు స్థిరాసనం వేసుకుని కూర్చుని ఉండాలట. అంటే ఆవలింతలు రావడం, గురువు గారు పాఠం చెప్తుంటే తన మనస్సు ఎక్కడో విహరిస్తుండడం జరగకూడదు. రామకృష్ణ పరమహంస కాళికాదేవి దగ్గర కూర్చుని రామకృష్ణ పరమహంస అద్భుతంగా పాటలు పాడేవారు. పాట పాడుతూ తాదాత్మ్యతతో లీనమైపోయి పాట పాడుతుంటే ఎదురుగుండా కూర్చుని రాణి గారు కాళికాదేవి మెడలో వెయ్యడానికి కావలసిన పుష్పహారాన్ని కడుతోంది. ఆవిడ కడుతుండగా పాట పాడుతున్న రామకృష్ణ పరమహంస పాట పూర్తవగానే లేచి రాణి గారి లెంప పగిలిపోయేటట్టు దెబ్బ కొట్టారు. చుట్టూ ఉన్న వాళ్ళు హడిలిపోయారు. ఇదేంటి రాణి గారిని లెంప మీద కొట్టేశారు. ఆయన చెంప పెట్టిన తరువాత రాణిగారు ఆశ్చర్యపోయి చెంపన చెయ్యి చేర్చి పరమహంసని చూస్తూ ఉండిపోయింది. ఇంత తాదాత్మ్యతతో పాట జరుగుతుంటే అమ్మవారి మెడలో పుష్పహారం ఆవిడికి సంబంధించినటువంటి గుణములను అనుభవిస్తూ కట్టవలసిన దానివి రేపటి రోజున సభామండపంలో తీర్పేమివ్వాలని ఆలోచిస్తూ, నేరస్తుల గురించి ఆలోచిస్తూ మాల కడుతున్నావా? ఎందుక మనస్సును అటు ఇటు పోనిస్తున్నావు అని చెంపదెబ్బ కొట్టానన్నారు. అటువంటి స్థితిని పొందిన గురువులు ఉంటారు. అవతల మనస్సులో ఏం జరుగుతోందో కూడా గ్రహించగలిగిన వాళ్ళు ఉంటారు. ఎందుకని ఆ సర్వవ్యాపకుడైనటువంటి శ్రీమన్నారాయణుడితో తాదాత్మ్యత చెంది ఉన్నారు కనుక వాళ్ళు. అదిగో అటువంటి గురువుల దగ్గరికి వెళ్లి వాళ్ళ పాదం పట్టుకోగానే ఆ నోటి వెంట ధార కింద వచ్చేస్తుంటుంది ఆ భక్తితో కూడినటువంటి జ్ఞాన వర్షం. అదే ఆవులు స్రవిస్తున్నటువంటి పాలు. అక్కడ స్థిరాసనంతో కూర్చోవాలి. ఎలాగో అలా కూర్చుంటే ఆ కుండ తీసి కుండ పెట్టడంలో పాలు పోతాయి. అందుకని స్థిరాసనం వేసుకుని గురువుగారి ముఖం వంకే చూస్తూ గురువుగారి నోటి వెంట వచ్చేటటువంటి ఆ ఆనంద ధారని తాను పట్టి తాగేయాలి. అందుకే గళంతీ శంభోత్త చరిత సరిత కిల్బిషరజో దళంతీ ధీకుల్యాహ సరణిషు పతంతీ విజయతాం
దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హ్రదభువి శివానందలహరి అంటారు శంకరాచార్యులు వారు. అది పట్టి చెవులలోంచి తాగి తీసుకువెళ్లి హృదయ క్షేత్రమునందు సరస్సుగా నిలబెట్టుకుని దానిలో మునక వేసిన వాడికి సంసార తాపము తొలగిపోతుంది. అందుకని ఆ కుండ తీసి కుండ పెట్టడంలో ఆలస్యమైందా ఆ పాలు కింద కారిపోతాయి. ఆ వినడంలో తేడా వచ్చిందా ఆ పాలు నెలపాలైపోతాయి. ఆ గురువు నోటి వెంట వచ్చినటువంటి మాటలు చెవులనేటటువంటి కుండలలో పడకపోతే హృదయ క్షేత్రమునకు చేరుకోవు. అందుకని అటువంటి పాలు స్రవించగలిగినటువంటి ఆవులు అటువంటి గురువులతో ఈ లోకము శోభాయమానమవుగాక అని బాహ్యమునందు ఆంతరమునందు గురువైభవాన్ని, బాహ్యమునందు పాడి పంటలని కోరుకుంటూ ఆ తల్లి చేసినటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రమే 3వ పాశురం. అటువంటి సమృద్ధిని మన పట్టణము పొందుగాక అని అపేక్షిస్తూ రేపటి రోజున 4-5 పాశురాల్ని విజ్ఞాపన చేస్తాను. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.